ఈసీ ఓట్లు చోరీకి పాల్పడుతుందంటూ ప్రతిపక్షాలు, కాంగ్రెస్, మిగతా అన్ని పార్టీలు కూడా విమర్శిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు బీహార్లో రాబోతున్నటువంటి ఎన్నికల కంటే ముందే ఇప్పుడు ఈసీ అయితే ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ప్రజాభిషేకరణ. ఇప్పుడు ఎవరైతే రాహుల్ గాంధీ లేకపోతే మిగతా పార్టీలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయో, ఈసీ పారదర్శకతని అనుమానిస్తున్నాయో వాళ్ళందరికీ సమాధానం చెప్పేలాగా ఇప్పుడు ఈ సమస్యని ప్రజల ముందే ఉంచబోతుంది ఈసీ. దానికి చెంది ఒక 5 ప్రశ్నలు అయితే ప్రజల ముందుకు తీసుకొస్తుంది. ఇందులో పోల్ ప్యానల్ 5 ప్రశ్నలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మొదటిది, ఓటర్ల జాబితాలను సవరించి విస్తృతంగా పరిశీలించాలా వద్దా? చనిపోయిన వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలా వద్దా? 2 ప్రాంతాల్లో నమోదైన ఓటర్ల పేర్లను ఒకరి దగ్గర నుంచి తొలగించాలా వద్దా? ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన ఓటర్లను జాబితా నుంచి మినహాయించాలా వద్దా? విదేశీయులు, ఇతర రాష్ట్రాల ప్రజల ఓటు హక్కును తిరస్కరించాలా వద్దా? ఈ ప్రశ్నలు ఇప్పుడు ప్రజల ముందు ఉంచబోతుంది ఈసీ. ఎందుకంటే దీని గురించే కదా ఇప్పుడు ఓట్ల ప్రక్షాళన జరిగింది, ఎస్ఐఆర్ నిర్వహించింది ఈసీ. ఒక చోట కంటే ఎక్కువ చోట్ల ఓటు ఉన్నటువంటి వారిని తీయకపోతే మరి ఎందుకు ఈసీ పనిచేసి, విదేశీయులకి అక్రమంగా ఉంటున్నటువంటి వారికి ఓటు హక్కు ఇస్తే మరి ఎందుకు ఈసీ? అలాగే చనిపోయినటువంటి వారి ఓట్లు కూడా ఇంకా కొనసాగిస్తే ఇంకెందుకు ఈసీ? దీంతో పాటు ఇప్పుడు ఎవరైతే స్థాన చలనం చెందారో, అంటే బీహార్ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయి వేరే దగ్గర ఓటు పొందారో వాళ్ళకి ఇక్కడ మళ్ళీ ఓటు ఉంటే అదేంటది? ఇవన్నీ తీయాలా వద్దా అనేది ఇప్పుడు ప్రజల ముందే మేము పెడతాం. ప్రజలే తేల్చుకుంటారు. ప్రజలు దేనికి ఓట్లు వేస్తే దాని ప్రకారమే మనం ముందుకెళ్దామంటూ ఇప్పుడు రాహుల్ గాంధీకి అయితే ఒక గట్టి హెచ్చరిక అయితే జారీ చేశారు. ఆ తర్వాత ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలకి మేము గట్టి సమాధానం చెబుతామని ఈసీ అయితే ఇప్పుడు చెప్పడం జరిగింది, జ్ఞానేశ్వర్ కుమార్ గారి. మరి ఇప్పుడు ఇది ఖచ్చితంగా ప్రజల ముందు పెడితే మరి రాహుల్ గాంధీ గారికి వ్యతిరేకత వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈసీ అడుగుతున్న దాంట్లో ఇక్కడ ఏది కూడా ఇది లేదు. పారదర్శకత కనిపించకపోవడానికి ఏముంది? అంతా కూడా ట్రాన్స్పరెంట్గానే ఉంది కదా.